హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ అలర్ట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను. ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ కావాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. ఈ వీడియోలో మనం టీసీఎస్ అయాన్ కెరియర్ ఎడ్జ్ ఫ్రీ సర్టిఫికేషన్ కోర్స్ గురించి తెలుసుకుందాం. అది ఎలాగో తెలియాలంటే ముందు వీడియోని స్టార్ట్ చేయాలి. కానీ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిమైండర్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? నో వరీస్, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ టైం టు డూ ఇట్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ గూగుల్ బ్రౌజర్కి వెళ్ళి టీసీఎస్ అయాన్ కెరియర్ ఎడ్జ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇలా వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నేను ఎందుకు ఈ కోర్స్ చూస్ చేశానంటే, మనం ఇంజనీరింగ్ చేస్తున్న టైంలో టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యే మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ గ్యాప్, కాన్ఫిడెన్స్ ప్రాబ్లం, రెజ్యూమ్ క్లారిటీ లేకపోవడం. అప్పుడు నేను సెర్చ్ చేస్తున్న టైంలో టీసీఎస్ అయాన్ కెరియర్ ఎడ్జ్ కోర్స్ దొరికింది. బ్రాండ్ నేమ్ టీసీఎస్ ఉంది అండ్ ఫ్రీగా ఉంది. సో ట్రై చేద్దామని ఎన్రోల్ చేశాను. ఫస్ట్ వచ్చేసి మనం రిజిస్టర్ అండ్ లాగిన్ అవ్వాలి. నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. ఫస్ట్ మీరు గూగుల్తో సైన్ అప్ కండి. ఆఫ్టర్ సైన్ అప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మనం ఇక్కడ సర్చ్ బార్లో కెరియర్ ఎడ్జ్ అని టైప్ చేయగానే ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేశాక ఇలా వస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఇంకా చూడండి, ఇటు అంటుంటే ఇంకా ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్రీగానే ఉన్నాయి. ఈ కోర్సులో మెయిన్లీ ఏమేమి ఉంటాయంటే, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్, రెజ్యూమ్ బిల్డింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, బిజినెస్ ఎటిక్వేట్ అండ్ బేసిక్ ఐటీ నాలెడ్జ్. వీడియోస్ క్లియర్గా ఉంటాయి, లాంగ్వేజ్ సింపుల్గా ఉంటుంది. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూలో బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, హెచ్ఆర్ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, చాలా ప్రాక్టికల్ టిప్స్ ఇచ్చారు. నాకు పర్సనల్లీ రెజ్యూమ్ మాడ్యూల్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. రెజ్యూమ్లో అన్నెసెసరీ పాయింట్స్ రిమూవ్ చేసి క్లియర్ ఫార్మాట్లో ఎలా పెట్టాలో కూడా క్లియర్గా చెప్తారు. వీడియోస్ని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనం ఫస్ట్ అయితే ఒక కోర్స్ని ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇది టీసీఎస్ అయాన్ కెరియర్ ఎడ్జ్ యంగ్ ప్రొఫెషనల్. ఇందులో వచ్చేసి కంటెంట్ దేని గురించి ఉంటుందంటే, మేక్ ద ట్రాన్సిషన్ ఫ్రమ్ క్యాంపస్ టు కార్పొరేట్ ఎఫెక్టివ్లీ. ఇది వచ్చేసి 2 weeks ఆన్లైన్ మోడ్, బేసిక్ అండ్ వచ్చేది ఫ్రీ. నేను ఆల్రెడీ ఇది ఎన్రోల్ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ గెట్ స్టార్ట్ అని వచ్చింది. ఇది కూడా చేసుకున్నాను. చూద్దాం, నేను ఎన్రోల్ చేసుకుంది, ఇది చేసుకోలేదు కాబట్టి ఇక్కడ సబ్స్క్రైబ్ అని వచ్చింది. దీని మీద క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్స్క్రైబ్ టు కెరియర్ స్కిల్స్ అని వస్తుంది. కన్ఫర్మ్ చేయగానే మన కోర్సులకు అనేది వెళ్ళిపోతుంది. గెట్ స్టార్ట్ క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ చాలా వచ్చాయి మనకు మాడ్యూల్స్ అనేది. ఇక్కడ లాంచ్ చేయగానే ఆ మాడ్యూల్లోకి వెళ్తుంది. చూడండి, ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా వచ్చింది. ఇక్కడ మార్క్ యాజ్ రీడ్ అని క్లిక్ చేయగానే మనకి ఇది అయిపోతుంది. ఇది మళ్ళీ ఇది కంప్లీట్ కాగానే చూడండి, ఈ వీడియో అనేది మనం ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది. లేకుంటే వింటా అంటే వినుకోవచ్చు. అది ఒకవేళ మనం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వింటే మనకు లాస్ట్లో ఒక అసెస్మెంట్ ఉంటుంది, దాంట్లో యూజ్ అవుతుంది. ఆల్రెడీ మన 33.3% అనేది అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి దిస్ మాడ్యూల్ యాజ్ ఆడియో అండ్ ఈజ్ బెస్ట్ కంప్లీటెడ్ ఆన్ ఏ డివైస్ విచ్ యాజ్ స్పీకర్స్ ఆర్ ఏ హెడ్ ఫోన్. ఇట్ ఈస్ ఆల్సో ఆప్టిమైజ్డ్ ఫర్ వ్యూవింగ్ ఆన్ ఏ మొబైల్ డివైస్. టు వ్యూ ద ఫుల్ వర్షన్ ప్లీజ్ యాక్సెస్ యూజింగ్ ఏ డెస్క్టాప్, పీసీ ఆర్ ఏ ల్యాప్టాప్. సో చూద్దాం ఇక్కడ ఏముంటుందా. ఇదైతే రాంగ్ అయితే కొట్టాను. ఇక్కడ ఒక ఆడియో అనేది ప్లే అవుతుంది, వినండి.
the difference between hard and soft skills. చూడండి ఇక్కడ మనకు 13 ఆడియోస్ అయితే ఉన్నాయి. మనకు ఫస్ట్ ఆడియో కంప్లీట్ కాగానే ఇలా వచ్చింది. దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ ఆడియో అనేది రన్ అవుతుంది. ఇది వచ్చేసి 2 minutes 3 seconds ఉంది. ఇది మనం డ్రాగ్ చేద్దామంటే కాదు, స్కిప్ కొడదామన్నా కాదు. సో మొత్తం వినాలి ఆడియో. ఇది కంప్లీట్ అవ్వగానే, ఆడియో కంప్లీట్ అవ్వగానే మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ వచ్చి క్లిక్ చేయగానే అలా చేస్తూ 13 ఆడియోస్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయ్యాక మనకి మార్క్ యాజ్ రీడ్ అనేది వస్తుంది. ఆడియోస్ అన్ని కంప్లీట్ అవ్వగానే మన పర్సంటేజ్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ అది 100%కి వస్తుంది. అలాగే మన డాష్బోర్డ్కి వెళ్ళి మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ కోర్స్ కూడా చూద్దాం. ఇది ఆల్రెడీ నేను 14.29% అయితే కంప్లీట్ చేశాను. చూద్దాం ఇది. ఇందులో వచ్చేసి డే 1, డే 2, డే 3, డే 4 అని అప్ టు డే 15 వరకు ఉంటుంది. డే 15 రోజు ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ ఫైనల్ అసెస్మెంట్ కంప్లీట్ చేశాక మనకు డౌన్లోడ్ అనేది మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ డే 1 అనేది కంప్లీట్ చేశాను. చూడండి ఎలా ఉంటుందో. డే 1 ఎట్లా కంప్లీట్ చేశానో చూద్దాం. చూడండి ఆల్రెడీ నా మార్క్ యాజ్ రీడ్ అనేది వచ్చేసింది. ఈ వీడియోని నేను డ్రాగ్ చేశాను. చూడండి మార్క్ యాజ్ రీడ్ ఆటోమేటిక్గా పడింది. ఇక్కడ వచ్చేసి మనం ఇంతకుముందు చూసినట్టు చూడండి ఇక్కడ మళ్ళీ ఆడియోస్ వచ్చాయి నాకు. ఫస్ట్ డే 1లో చూడండి, వుడ్ యూ లైక్ టు రిటర్న్ టు ద లాస్ట్ విజిటెడ్ పేజ్. అంటే నేను ఆల్రెడీ దీన్ని విజిట్ అయ్యాను, దీన్ని కంప్లీట్ చేశాను కాబట్టి మళ్ళీ నాకు అట్లా అలర్ట్ అని వచ్చింది. సో నేను నో క్లిక్ చేస్తాను. అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి డే 1లో ఇంకోటి ఉంది. మళ్ళీ డ్రాగ్ చేస్తున్నా. ఆల్రెడీ నాది కంప్లీట్ అయింది. మన లెసన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక, వీడియోస్ కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మనకు ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ క్లియర్ అసెస్మెంట్. నేను ఆల్రెడీ అసెస్మెంట్ అనేది క్లియర్ చేశాను. పాసింగ్ మార్క్స్ వచ్చేసి 4 మార్క్స్. మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ వస్తే పాస్. ఒక క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. సో వచ్చేసి నేను స్టార్ట్ డేట్ అండ్ టైం వచ్చేస్తే 12th February. అంటే నేను ఆ రోజున స్టార్ట్ అయింది. ఎండ్ డేట్ వచ్చేసి 11th February 2027. అంటే 1 year ఉంది. 1 year గ్యాప్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అసెస్మెంట్ అనేది. మన టోటల్ అటెంప్ట్స్ అనేది 20 ఉంటాయి. నేను ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశాను. చూడండి నాకు వచ్చేసి మార్క్స్ 9 మార్క్స్ వచ్చాయి 10కి. సో నా స్టేటస్ వచ్చేది పాస్. ఇక్కడ రిపోర్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. డే 1 అయిపోయాక డే 2 నేను మళ్ళీ ఇది నెక్స్ట్ డే తీశాను. సో చూడండి నా కోర్స్ అనేది డే 2 కోర్స్ అనేది ఇలా ఓపెన్ అయ్యింది. మార్క్ యాజ్ రీడ్ చేస్తున్నా. ఓకే నాది కంప్లీట్ అయ్యింది ఈ లెసన్ అయితే. నెక్స్ట్ డే 2లో నెక్స్ట్ లెసన్కి వచ్చేసి ఒక వీడియో ఉంది. దీన్ని మళ్ళీ డ్రాగ్ చేస్తున్నా. మళ్ళీ నాది మార్క్ యాజ్ రీడ్ అని ఆటోమేటిక్గా నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోయింది. సో మళ్ళీ ఇక్కడ ఆడియోస్ అనేటివి వచ్చాయి. నేను ఒకసారి పేజ్ అయితే విజిట్ అయ్యాను. సో మళ్ళీ నాకు వచ్చింది. నేను కంప్లీట్ చేయలేదు. సో నేను ఎస్ అని క్లిక్ చేశాను. ఇలా ఇక్కడ మళ్ళీ 27 ఆడియోస్ అనేది ఉన్నాయి. నేను సెకండ్ ఆడియోలో ఉన్నాను. ఇది కంప్లీట్ చేశాక మొత్తం ఇలా అన్ని డే 1, డే 2 అని ఉంటుంది. ఈ డే 2 క్లియర్ చేసాగానే మళ్ళీ ఓపెన్ కాదు, మనకి ఇలా వస్తుంది. డే 2 కంప్లీట్ కావగానే యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్ కంటెంట్ అని. ఇది మళ్ళీ 14th February అంటే నెక్స్ట్ డే ఓపెన్ అవుతుంది 12 AM. మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇది మన లాగిన్ అయ్యి మళ్ళీ మన కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా వచ్చేసి మనం 15 days డైలీ ఒక మాడ్యూల్ అనేది కంప్లీట్ చేసుకుంటుంటే మనకు లాస్ట్లో ఇక్కడ మన కోర్స్ కంప్లీషన్ వచ్చేది పర్సెంటేజ్ అనేది 100 అవుతుంది. అప్పుడు 100 అయ్యాక మన డాష్బోర్డ్ వెళ్ళి చూస్తే అక్కడ మనకు మన సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన రెజ్యూమ్లో కానీ మన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అందులో మనం అప్లోడ్ చేసుకోవచ్చు.
ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. చూడండి డాష్ బోర్డ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంది. నేను ఇంకా నా డీటెయిల్స్ ఏమి ఎంటర్ చేయలేదు. సో మీరు అది ఫిల్ చేయండి. సింపుల్ డీటెయిల్సే ఉంటాయి, మీ డీటెయిల్సే. సో అచీవ్మెంట్స్ అనేసి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనం చేసిన కోర్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా బ్యాచెస్ వస్తే అవన్నీ ఇక్కడ చూపెడతాయి. మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మన లెర్నింగ్ యాక్టివిటీస్ అంటే ఫ్రీగా మన ఇప్పుడు ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి కదా, అవి మొత్తం 13 సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవి మనం ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేదు, అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు మనం ఎన్ని కంప్లీట్ చేసామో ఎన్ని ప్రోగ్రెస్లో ఉన్నామో ఇక్కడ చూపెడుతుంది. సో ఇది చాలా ఈజీ అనుకుంటున్నాను నేను. మెయిన్లీ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఫైనల్ అసెస్మెంట్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. టైం లిమిట్ ఉంటుంది. క్వశ్చన్స్ మోస్ట్లీ కోర్స్ కంటెంట్ నుండి వస్తాయి. వీడియోస్ అటెన్షన్తో చూస్తే ఈజీగా పాస్ అవ్వచ్చు. సో నేను ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశాను, కానీ ఫెయిల్ అయినా కూడా రీ అటెంప్ట్ ఆప్షన్ ఉంటుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా హానెస్ట్ రివ్యూ చెప్పాలి అంటే ప్లాట్ఫామ్ స్మూత్గా ఉంది, క్లియర్, సింపుల్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీగా ఉంది కంటెంట్ అయితే. సో ఇది కంప్లీట్ చేస్తే ఇమీడియట్గా జాబ్ వస్తుందని కాదు, కానీ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. లాస్ట్గా ఒకటి చెప్తున్నా వినండి. ఈ ప్లాట్ఫామ్ అయితే ఫ్రీగా ఉంది కోర్సెస్ నేర్చుకోవడానికి. టైం ఎక్కువ కూడా తీసుకోదు. సర్టిఫికేట్ వాల్యుబుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా ఇలా ఫ్రీ సర్టిఫికేషన్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, ఫుల్ కాఫ్ అండ్ కోల్డ్ అయ్యింది. అయినా మీకు హెల్ప్ఫుల్ కంటెంట్ త్వరగా ఇవ్వాలి అని వీడియో చేస్తున్నా. నేను మీ దగ్గర నుండి కోరుకునేది ఒకటే, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం. మీరు అలా చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకా మంచి మంచి యూజ్ఫుల్ కంటెంట్ని చేయాలి అని. సో మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటుంది అని ఆశిస్తున్నా. ఇంకా ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.